రీసెంట్గా ప్రధాని మోడీ గారు వాలంటరీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ లాంచ్ చేశారు. గవర్నమెంట్ ఈ పాలసీ గురించి మార్చి నెలలోనే చెప్పగా ఇప్పుడు అఫీషియల్గా ఈ పాలసీ లాంచ్ అయింది. యాక్చువల్గా దీని అసలు పేరు వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఈ వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపేజ్ పాలసీ దీని యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు? మనందరికీ తెలుసు, భారతదేశంలో కమర్షియల్గాను ప్రైవేట్గాను చాలా వాహనాలు, ఓల్డ్ వాహనాలు వాడుతూ ఉంటాం, చాలా పాతవి. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి అదే వాహనం వాడుతూ ఉంటాం. దానివల్ల ఆ వాహనం మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, రిపేర్ కాస్ట్ కానీ, తర్వాత బ్రేక్లు అలాంటి ఫెయిల్ అవటం వల్ల ఆ వెహికల్కి సంబంధించి మన ప్రాణ నష్టం జరగటం కానీ, అంతకుమించి పాత వెహికల్స్ వాడటం వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేకపోవడం కానీ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, పాత వెహికల్స్ వల్ల పొల్యూటెంట్స్ ఎక్కువగా ఎమిట్ అవటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో పాత వెహికల్స్ అనేవి తీసేసి స్క్రాప్ చేసేసి, ఎందుకు మనం అవుట్డేటెడ్ వెహికల్స్ని తీసేసి అన్ఫిట్ అయిన వెహికల్స్ని, కొత్త వెహికల్స్ని కొనుక్కోకూడదు, దీనికి సంబంధించి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా వెహికల్ స్క్రాపేజ్ పాలసీలో ఉంటుంది. అయితే భారతదేశంలో ఇది కొత్త అయినప్పటికీ డెవలప్డ్ కంట్రీస్లో ఇవి చాలా పాత పాలసీసే. ఉదాహరణకి అమెరికాలో కానీ, యూరోపియన్ యూనియన్లో కానీ ఇక్కడ పాత వెహికల్స్ స్క్రాప్ చేస్తూనే ఉంటారు. దానికి ప్రధానమైన కారణం అక్కడ ఆటోమొబైల్ సెక్టర్కి బూస్ట్ ఇవ్వటం కూడా. ఎప్పుడైనా బాగా రెసెషన్ వచ్చిందనుకోండి, ఎవరు కొత్త వాహనాలు కొనట్లేదు అనుకోండి, అప్పట్లో కూడా కొన్నిసార్లు పాత వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తీసుకొస్తారనమాట. సో ఈ పాత వెహికల్ స్క్రాపేజ్ అనేది బేసికల్గా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ముందుగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుద్ది. భారతదేశం ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి చేసిన ప్రామిస్ కొంతవరకు నిలబెట్టిన అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుద్ది, రిపేర్ కాస్ట్ తగ్గుద్ది, తర్వాత ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఇవన్నీ కూడా మనకి వెహికల్ స్క్రాపేజ్ వల్ల లాభాలు. అయితే వెహికల్ స్క్రాపేజ్ పాలసీలో అన్నిటికన్నా ముఖ్యమైన లాభం సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే ఉదాహరణకు మనకు ఒక కారు ఉందనుకోండి, ఆ కారులో పాతది అయిపోయింది, ఆ కారు ఐరన్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, సీట్ ఉంటుంది, తర్వాత రకరకాల నట్స్, రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. 90% ఈ మెటీరియల్స్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం. దీనివల్ల ఏమవుతుందంటే రా మెటీరియల్స్ మినిమంగా కొత్తవి తీసుకుని పాత వాటితోనే రీయూజ్ చేసి రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఎకానమీలో ఉన్న రా మెటీరియల్స్తో మ్యాక్సిమం పొటెన్షియల్ బయటకు వస్తుంది. దాంతోపాటు వేస్ట్ టు వెల్త్ క్యాంపెయిన్ అంటే ఎకానమీలో వేస్ట్ తగ్గిపోతూ వాల్యూ చైన్లో బెటర్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఏది వేస్ట్ కాకుండా దాని ద్వారా మనం ఒక సంపదను క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్నే వేస్ట్ టు వెల్త్ క్యాంపెయిన్ అంటారు. సో ఇవన్నీ లాభాలు. దీంతో పాటు మనకి పాత వెహికల్స్ ఫిట్గా ఉన్నాయా, అన్ఫిట్గా ఉన్నాయా? ఉదాహరణకి కమర్షియల్ వెహికల్స్ అయితే 15 సంవత్సరాల వయసు దాటితే, ప్రైవేట్ వెహికల్స్ అయితే 20 సంవత్సరాల వయసు దాటితే అవి ఎంతవరకు ఫిట్గా ఉన్నాయి, రోడ్డు మీదకి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వీటికి సంబంధించి ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి మనకు చాలా ఖర్చు అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. భారతదేశంలో జిల్లాకి ఒక ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్ పెట్టాలన్నా సరే 718 ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్ కావాలి. సో వాళ్ళు వెహికల్కి లైఫ్ ఉందా లేదా, వెహికల్కి జీవితం అయిపోయిందా అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇది వాలంటరీ స్కీమ్ అనమాట. అంటే నువ్వు ఖచ్చితంగా నీ పాత వెహికల్ మీద ప్రేమ ఉంటే నువ్వు ఆ వెహికల్ స్క్రాప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాలంటరీ స్కీమ్ అయినప్పటికీ పాత వెహికల్ కనుక నువ్వు రోడ్ మీద తీసుకొస్తే గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు రీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు చాలా ఎక్కువ ఉంటాయి, 20%, 30% ఇలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నువ్వు బర్డన్ బేర్ చేయాల్సి వస్తుంది. అదే పాత వెహికల్ తీసేసి కొత్త వెహికల్ కొనుక్కున్నారనుకోండి, దానివల్ల మీకు రోడ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ చాలా వరకు రిబేట్ వస్తుంది. ఇవన్నీ లాభాలు ఉంటాయి. సో ఈ పాలసీని ఎప్పటి నుంచి ఓపెన్ చేయనున్నారంటే కమర్షియల్ వెహికల్స్కి ఏప్రిల్ 2023 నుంచి, ప్రైవేట్ వెహికల్స్కి జూన్ 2024 నుంచి దీన్ని ఓపెన్ చేయనున్నారు. సో దీనివల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్క్రాపేజ్ మొత్తం వీటన్నిటిని క్రియేట్ చేయడానికి దాదాపు 35,000 నుంచి 50,000 కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవ్వచ్చు అంట. సో ఇది కూడా ఒక లాభమే కదా. అయితే ఇంకొక అంశం ఏంటంటే అసలు మనం వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సిద్ధంగా ఉన్నామా? పాత వెహికల్స్ తీసేటప్పుడు ఈ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించి ఈ ఫిట్నెస్ సెంటర్స్ మనం క్రియేట్ చేసి ఉంచామా? చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఇవన్నీ కూడా చూడాలి. దాంతోపాటు భారతదేశంలో మనందరికీ తెలుసు, మనం రిటైర్ అయ్యేంత వరకు, రిటైర్ అయ్యి మన జీవితకాలం అంతసేపు మన వెహికలే వాడుతూ ఉంటాం.
పాత వెహికల్ పాడైపోయినా సరే అవి మన దగ్గరే ఉంచుకుని ప్రేమతో చూసుకుంటుంటాం. ఇది సెంటిమెంటల్ ఇష్యూ కూడా కదా. వెహికల్తో భారతదేశ ప్రజలకు నమ్మకం కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఈ వెహికల్ వల్ల నాకు ఇంతవరకు ఒక చిన్న దెబ్బ కూడా తాగలేదు, ఇదే వెహికల్ జీవితాంతం వాడతానని. ఆ ఎమోషనల్ కనెక్ట్ మాట ఏంటి, దాంతోపాటు దీనికి సంబంధించి ఖర్చు ఎంత అవుద్ది గవర్నమెంట్కి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అయితే ఇది ఇండైరెక్ట్గా ఆటోమొబైల్ సెక్టర్ని బూస్ట్ ఇచ్చే పరిణామమా, లేదా ఈ BS6 నార్మ్స్ కోసం కొత్తగా మనం తేబోతున్నామా, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి తేబోతున్నామా, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ వాలంటరీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ కాదు, కానీ అది వాలంటరీయే. కాకపోతే మనం పాటించకపోతే మాత్రం మనకి ఇన్సెంటివ్స్ ఉండవు, ఫైన్స్ పడతాయి. రకరకాల ఇండైరెక్ట్గా చాలా ఫైన్స్ పడతాయి అనమాట. అంటే మన పాత వెహికల్ మనం భరించాలంటే తలకు మోపిన భారం అయిపోద్ది, చాలా కష్టమైపోద్ది. సో ఇండైరెక్ట్గా పాత వెహికల్స్ ఎత్తేయండి అని చెప్పటం, పాత వెహికల్స్ తీసేయండి అని చెప్పటం, ఇవన్నీ మంచి పరిణామాలని చెప్పొచ్చు. కానీ ఏది కూడా ప్రజలపైన ఇమీడియట్గా రుద్దితే వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. కాబట్టి స్లోగా ఇలాంటి చేంజెస్ ఫేజ్ బై ఫేజ్ తీసుకురావడం మంచిది.